మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారాన్ని కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనవాళ్ళు తయారు చేసేస్తున్నటువంటి ఉప్మా మిక్స్ అనేటువంటిది రెడీ మిక్స్ ఒకటి ఉంది. దాన్ని టక్కని ఇలా కాసిన నీళ్ళల్లో వేడైన నీళ్ళలో కనుక వేసి ఉప్మా మిక్స్ తోటి కలిపేసేసినట్టయితే పిల్లలకి ఉప్మా పని చేయొచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా పిల్లలకి సరఫరా చేయొచ్చు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఉప్మా మిక్స్తో పాటుగా కిచిడి మిక్స్ కూడా తయారవుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనేటువంటి మాటతోటి ఆ ఉప్మా మిక్స్ కావచ్చు, కిచిడి మిక్స్ కానీ అందించడం జరుగుతుంది. కిషోరామృతం పేరిట కౌమార బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం, ప్రత్యేకంగా వారి పోషణ కోసం కూడా అనేకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవనీయ పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమం బాలామృతం భావి భారత నిర్మాణం అనేటువంటి రీతిలో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ కూడాను వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ ప్రభుత్వానికి చెందినటువంటి విప్ అధికారులు వీళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. అయ్యా సుఖాసీనులు కండి సార్. మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు. అదే మనం ఎదురు చూసినటువంటి ప్రియతమనేతకు గట్టిగా మీ కరతాళతలతోటి స్వాగతం చెప్పండి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రియతమనేత, అసలు సిసలు ముఖ్యమంత్రిగా యావత్ భారతంలోనే తన ప్రత్యేకతతోటి విశేషమైన రీతిలో ఖ్యాతి గడిస్తున్నటువంటి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి వినమ్రపూర్వకంగా స్వాగతం. అందరూ కరతాళతోటి గట్టిగా చెప్పాలి. ఒక నాయకుడు అంటే ఒక దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఉండాలని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా మనకి వారి యొక్క చర్యల ద్వారా, వారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా చెప్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి అమాత్యులకు, ఇతర ప్రముఖులందరికీ కూడాను సాదరంగా స్వాగతం పలుకుతూ, గౌరవనీయ మన చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫహీం గారు ఈ ప్లాంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చక్కగా చూపించి అంతా కూడా చేశారు. పెద్దలారా అందరూ దయచేసి లేచి నిల్చుంటే మన రాష్ట్ర గీతం ఒక్కసారి మనమంతా గట్టిగా మనసారా పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జయన్ని జయ కేతనం అనేటువంటి గీతం అందరూ దయచేసి లేచి నిల్చోండి. జయ
జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన చావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 ధన్యవాదాలు అందరూ సఖాసీనులకండి. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో నేతృత్వంలో విశేషమైనటువంటి రీతిలో మన చైర్మన్ గారు ఫహీం గారు ఎంఏ ఫహీం గారు ఒక అలుపెరగని కృషితోటి దార్శిక నాయకత్వంతో తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి దాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారు. వారి యొక్క స్వాగతోపన్యాసాన్ని ఇప్పుడు విందాం. గౌరవనీయ చైర్మన్ గారు శ్రీ ఎంఏ ఫహీం గారు, స్వాగతం సార్. ఈరోజు తెలంగాణ ఫుడ్స్కి నూతన బాలామృతం ప్లాంట్కి ప్రారంభించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, తెలంగాణ ఫుడ్స్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. మన అందరికీ తెలుసు తెలంగాణ ఫుడ్స్ 1971లో ఎస్టాబ్లిష్ అయి 1973-74లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జల్గం వెంగళరావు గారు దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1976లో ఏపీ న్యూట్రిషన్ కౌన్సిల్గా అయి అప్పట్లో ఏపీ ఫుడ్స్గా ఆవిర్భవించింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో తెలంగాణ ఫుడ్స్గా ఈరోజు కొనసాగుతుంది. ముఖ్యంగా సమయం తక్కువ ఉన్నందువలన నేను ఇక్కడ టీజీ ఫుడ్స్లో 4 ప్రొడక్టివ్ ఫుడ్స్ అనేవి తయారైతున్నాయి. ఒకటి బాలామృతం, బాలామృతం ప్లస్, స్నాక్ ఫుడ్, ఉప్మా కిచిడి మిక్స్ అనేది బ్రేక్ఫాస్ట్గా ఇస్తున్నాం. దాదాపు తెలంగాణలో 15 లక్షల మంది అంగన్వాడీ పిల్లలకు 34 సెంటర్లో 34,000 సెంటర్లో ఈ యొక్క ఫుడ్ ఇస్తున్నాం. అదే కాకుండా ఏపీలో దాదాపు 16 లక్షల చిన్నారులకు కూడా ఈ యొక్క బాలామృతం సరఫరా చేస్తున్నాం. కావున మీ అందరికీ నేను సమయం తక్కువ ఉందన్న ఒకటే చెప్తున్నా, ఈరోజు చిన్న పిల్లల గురించి, విద్యార్థుల గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఆలోచించారు ముఖ్యమంత్రి అంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే మీరు చూశారు ఎలా అయితే స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రారంభించారో, ఇక్కడ కూడా అంగన్వాడీ చిన్నారి పిల్లలకు ఉప్మా కిచిడి మిక్స్
అనేది బ్రేక్ఫాస్ట్ చేయాలి అనే ఆలోచనతోటో అది కూడా ప్రారంభించాం సార్. అప్పుడు 50 సంవత్సరాల వసంతం ఈరోజు మేము పూర్తి చేసుకున్నాం. అప్పుడు జలగం వెంకటరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ ఫుడ్స్ లో ప్రారంభిస్తే ఈరోజు తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫుడ్స్ కి వచ్చారంటే ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు. కావున మేమందరం ఒకటే కోరుతున్నాము సార్. మొన్న 6 రూట్లలో ఒక ప్రియాంబుల్ రాశారు, డియర్ రేవంత్ మామ అని చిన్నారులకు రాశారు. అలాగే ఈ అంగన్వాడీ చిన్నారులకు మీరు ఒక కాకయ్య, పెద్దనాన్న, తాతయ్య అయి ఈ ఉజ్వల భవిష్యత్తులని కాపాడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సమయాభావం దృష్ట్యా చాలా క్లుప్తంగా మాట్లాడారు మన చైర్మన్ గారు, సంతోషం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ శాసనసభ్యులు, వారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి, అలాగనే వేదిక ముందున్న పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి, అలాగనే సీతక్క మంత్రి గారికి, ఇతర ఆఫీసర్లకు అందరికి కూడా నా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేయడము. నిజంగా కూడా అంటే ఇక్కడ ఏదైతే పిల్లలకు ప్రోటీన్ ఏదైతే తయారవుతుందో ఈ యొక్క స్టేట్లనే కాదు ఇతర వేరే స్టేట్లలో కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. దానికి అది చేసినందుకు, అది మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మా దగ్గర ఒక 2 చెరువులు ఉన్నాయి సార్. రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్ కుంట చెరువు అని నాచారం ఉంది సార్, ఆ 2 ఒకటి ఇస్తే, అలాగనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది సార్ రామంతపూర్లో, అది డిగ్రీ కాలేజ్ స్కూల్లో నడుస్తుంది సార్. అది దానికి ఒక ప్లేస్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, నేతృత్వంలో మన పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు గౌరవనీయురాలు డాక్టర్ అనసూయ సీతక్క గారు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యలని పరిష్కరించడంలో వారు చూపుతున్నటువంటి చొరవ, అంకిత భావం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు గౌరవనీయురాలు డాక్టర్ సీతక్క గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. ఈరోజు 50 ఏళ్ల చరిత్రను తిరగరాసినటువంటి పాలమూరు బిడ్డగా, ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ను ఈ దేశంలో మొట్టమొదటిసారి మరి ఇందిరమ్మ గారు పాలమూరు జిల్లా, మన రేవంత్ అన్న గారు పుట్టిన జిల్లాలోనే అంగన్వాడీ సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని 50 ఏళ్ల తర్వాత మరొక 50 ఏళ్ళు 100 ఏళ్లకు మరి సరిపడే అంటే ఫుడ్ అందించే విధంగా, పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించే విధంగా ఈరోజు మనం పెట్టినటువంటి మిషనరీని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, మనందరి ఆత్మీయ సోదరుడు రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన సూచనల మేరకు మరి ఇక్కడ టీజీ ఫుడ్ చైర్మన్ గా ఫహీం గారు కూడా గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ యొక్క మిషనరీని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు తమ్ముడిని కూడా మరి ఫహీం గారిని అభినందిస్తా ఉన్నాను. అదే విధంగా గౌరవనీయులు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన పెద్దలు ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అదే విధంగా మన ప్రోటోకాల్ అన్న అడ్వైజర్ గారు వేణుగోపాల్ గారు, అదే విధంగా మధు ఎస్కి అన్న గారు, అద్దంకి దయాకర్ అన్న గారు, అదే విధంగా నిర్మలక్క గారు, కార్మిక విభాగం నాయకుడు జనక్ ప్రసాద్ గారు, శోభా గారు, మన టీజీ ఫుడ్ మహిళా విభాగం చైర్పర్సన్ గారు, వేదిక మీద ఉన్న మిగతా సోదరులు, అధికారులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క ఆడబిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి మరి ఈరోజు పెద్దవాళ్ళ వరకు
ముఖ్యంగా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి రూపాయి ఆడబిడ్డలకు చెందాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు ఇక్కడ టీజీ ఫుడ్ లో కూడా పిల్లలకు బాలామృతం ప్లస్ అదే విధంగా ఇప్పుడు మరి స్నాక్ ఫుడ్ కానీ, హాట్ ఫుడ్ కానీ, కిచడీ మిక్సీ కానీ, ఉప్మా కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన రేవంత్ అన్న గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు తయారు చేసి అత్యంత మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రారంభించినటువంటి యూనిట్తో, ఆ యంత్రాలతో లక్షలాది మందికి భవిష్యత్తులో అంత ఎవరు అడిగినా కూడా మనం ఇంకా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఈ దేశంలో ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ లేవు. ఈ దేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితము ఇక్కడ ఇన్ని భూములు ఇచ్చి ఇంత అసెట్స్ అంతా క్రియేట్ చేసి ఈ రోజు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని, అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా కావలసినటువంటి ఫుడ్ను అందించే విధంగా ఇక్కడ నుంచి అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాంతం మీద, ఈ తెలంగాణ రాష్ట్ర పేదింటి ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అమాత్య శేఖరులకి వినమ్ర వందనాలు. ఇక మనందరం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర అభివృద్ధిని శ్వాసగా, తెలంగాణను దేశానికే దిక్సూచిగా మలుస్తున్నటువంటి ఒక దార్శనిక నేత మన రేవంత్ రెడ్డి గారు. కేవలం ఒక పాలకుడిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా వారు చేస్తున్నటువంటి కృషి మన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాలు సృష్టిస్తుంది. ఇప్పుడు వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్రపూర్వకంగా ప్రార్థన శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ తరఫున నూతన బాలామృత కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఉప్పల్ శాసనసభ్యులు మిత్రులు బండారి లక్ష్మారెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మిత్రులు అద్దంకి దయాకర్ గారు, శాసనమండలి సభ్యులు యువకులు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మరో కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి గారు, మరో చైర్పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మిత్రులు సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, మా మిత్రుడు అత్యంత సన్నిహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్మికులు, ప్రాణ సమానులైన ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని
ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచలు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక 10,000 రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి 11,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి. దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది. ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనము, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దానా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000
ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ శిల్పారామం అంటే శ్రీమంతులే ఉండే ప్రాంతం, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతం అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ అంచున 3.5 ఎకరాలు 1000 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలుగా మార్చి 150 షాప్స్ రాష్ట్రం నలుమూలల వాళ్ళు తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్ముకోవడానికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ని ఈరోజు మహిళలకు కేటాయించి వ్యాపారంలో కూడా మహిళల్ని రాణించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అంబానీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజ్ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పేద పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం. 100% న్యూట్రిషన్ ఫుడ్. మీ కార్మిక సంఘం నాయకుడు ఇక్కడనే ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు. వారు సింగరేణి కార్మిక సంఘమే కాదు, ఈరోజు టీజీ ఫుడ్స్ కార్మిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఉన్నాడు. వారికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వీళ్ళే భవిష్యత్ తరాలు, ఈ దేశ భవిష్యత్తు. వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు వీళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే నిజమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం అవతరిస్తాం. అందుకే ఈనాడు ఈ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీన్ని ఇంకా పాఠశాలల గతంలో నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించినంత మొత్తం తల్లిదండ్రుల కష్టమంతా అయితే విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పొద్దున్నే లేచి పరిశ్రమలలో పనిచేసే తల్లులు పనికి వెళ్ళిపోతారు. పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఉండదు, పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆర్థికంగా. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి కష్టం నుండి వాళ్ళని దూరం చేయడానికి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఒక నాణ్యమైన
భోజనం పెట్టాలని ఈరోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి, ఇట్లా శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ప్రభుత్వము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లలు స్కూల్కి వచ్చి ఆకలితో కడుపుతో ఉంటే టీచర్లు ఏం చదువు చెప్పినా పిల్లలకు ఆలోచనలకు తట్టదు. కడుపులో ఆకలి ఉంటే చదువు తలకెక్కదు. కానీ తల్లిదండ్రులకేం పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. తల్లులు బయటికి వెళ్ళి పని చేయలేకపోతే కుటుంబం గడవడం పరిస్థితి కష్టం. ఇంటి కిరాయిలు, ఇంటి అవసరాలు, ఒక్కొక్కసారి ఇంటి అయినా సాయంత్రం చేసుకునే దావతులు, ఇవన్నీ కూడా కుటుంబ భారం అంతా మహిళ మీదనే పడే పరిస్థితి. మా అక్క నవ్వుతుందాడ, నిజమే కదమ్మా నేను చెప్పింది. ఇంటి ఆయన జేబులో నగదు ఉంటే పోయి బెల్ట్ షాప్కి ఇచ్చొస్తాడు. అదే అమ్మ దగ్గర నగదు ఉంటే బడికి పోయి ఫీజు కట్టేస్తాడు. మా పిల్లగాడు చదువుకుంటే నేను కష్టపడ్డా, నా జీవితం ఇట్లయినా సరే నా పిల్లగాడు చదువుకోవాలి, వాడు పెద్దోడై ప్రయోజకుడై గౌరవంతో పాటు ఆర్థికంగా నిలదొక్కోవాలని తల్లి కోరుకుంటుంది. తండ్రి ఉంది, వాడు పెద్దగా ఏదో పని చేసి బతడలే, నేను వాణి చేసేదే ఉంది అనుకుంటే తల్లి మాత్రం పిల్లగాడు పెరిగి పెద్ద ప్రయోజకుడు కావాలని తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి మనసులో మాటను గుర్తించి ఈరోజు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య బోధించిన ఆ విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు, వానకాలం చదువు అవుతుంది. అందుకే ఇవాళ ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్తో పాటు నాణ్యమైన భోజనం, సన్నబియ్యంతో భోజనం, ఈ వసతులు ఇవ్వాలి అనంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాష్ట చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్, నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బళ్ళో ఆమె టీచర్ ఉండొచ్చు కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇంకా ఆ ఫుడ్ యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈరోజు మా అధికారులకు, మా సీతక్క అక్క ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా, ఎన్ని షాది ముబారకులు ఇచ్చినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్తగా అడిగేవాళ్ళు ఉంటారు. కానీ మంచి భోజనం పెడితే, ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఓటు లేదు, వాళ్ళు ఓటు వేయరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంది? ఓటు ఎవరు ఇస్తారో వాళ్ళకే పథకాలు అంటారు. కానీ ఈసారి నేను అట్లా ఆలోచన చేయలే. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.
నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. మీ భవిష్యత్తు మా భవిష్యత్తు, రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకు అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము. అధికారులకు కూడా నేను స్పష్టంగా సూచన చేస్తున్నా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా ప్రభుత్వం వైపు నుంచి మద్దతు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఆ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబానికి ఇంకా 1 గంట ఎక్కువ సమయం కష్టపడి ఆ కుటుంబం కోసం పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మనసుతో మనం ఆదుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,000 పైగా మెజారిటీ ఇక్కడ నుంచి మీరు అందించిండ్రు. నేను సరిగ్గా 10,639 ఓట్లతోటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశించినంతగా నేను ఆ రోజు పని చేయకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను తప్పకుండా కేటాయిస్తా. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆనాడు 2019 నుంచి 24 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా. మీరు ఆశించిన మేరకు ఇక్కడ నిధులు నేను తీసుకురాలేకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వగలిగిన అధికారం, ఇవ్వగలిగిన అవకాశం నాకు దక్కింది. తప్పకుండా నియోజకవర్గానికి సంబంధించిన మిత్రుడు పరమేశ్ చెప్పిన, బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పిన ఈ పనులన్నిటిని కూడా చేసి ఒక మంచి అభివృద్ధి చెందిన శాసనసభ నియోజకవర్గంగా ఉప్పల్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అనేక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు మన ఎంఏ ఫహీం గారు, చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ వారు ఒక ప్రత్యేక మెమెంటోని ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, తెలంగాణ ఫుడ్స్ పక్షాన మరొక విగ్రహం గణపతి మూర్తిని వారికి ఒక జ్ఞాపికగా అందజేస్తున్నారు. ఎంఏ ఫహీం గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ నౌ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అమృత హస్తాలతోని ఇక్కడ రావడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మంత్రివర్యులకు, అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతోని గట్టిగా అందరూ కూడా ఒకసారి అందరం కూడా గట్టిగా ఉత్సాహంతో గట్టిగా చప్పట్లతోని అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో ఓపికతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా తెలంగాణ ఫుడ్స్ తరపున, మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున, అందరి తరపున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.